UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రామారావు గారు ఎలా ఉండేవారు? అంటే రామారావు గారు అంటే ఇండస్ట్రీకే చాలా పెద్ద. సో ఆయన ఎలా ఉండేవారు? ఆయన ఎక్కువ మాట్లాడు, అంతా సైకిల్తోనే. ఆయన అంతా చాలా ఒక క్రమశిక్షణ. ఆయన దగ్గరికి వెళ్తానికి కూడా ఎవరికి వాళ్ళకి భయమే. ఇప్పుడు మమ్మల్ని అయినా ఇంట్లో ఏదైనా చిన్నప్పుడు ఏదైనా గొడవ చేస్తున్నా, అల్లరి చేస్తున్నా, సూర్యకాంతంలా తయారవుతున్నావు నువ్వు, అది ఇది అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైనా ఇంట్లో భర్తతో గొడవ అయినా కానీ మా హస్బెండ్ అనుకోండి, ఆ సూర్యకాంతంలా తయారయ్యావు నువ్వు ఇంట్లో, అది ఇది అని చెప్పేసి, అంటే అంత మంచి మనిషికి అలాంటి పేరు పడిపోయింది అనమాట. ఒక గయ్యాళి అన్న పేరు అనేది ఆవిడకి అలా వచ్చింది. కానీ మీరు అన్నట్టు సెట్స్లో ఆవిడ్ని అందరూ కూడా ఒక అమ్మలా చూస్తారు అని చెప్పేసి విన్నాను. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అని. ఈవెన్ రామారావు గారు కూడా ఆవిడ వంటల కోసం వెయిట్ చేసేవారని విన్నాను. తీసుకొచ్చి పెడుతుంది. ఆయన షూటింగ్లో తినడు. ఆయన అసలు మార్నింగ్ తిని 4ంటికి తిన్నాడంటే ఇక ఆ రోజు భోంచేయడు. ఇక మార్నింగ్ 4 గంటలకు 4 గంటలకి ఏం తింటారు సార్ అసలు? కోడి తింటాడు. సాయంత్రం 5ంటికి అలాగా ఆయన ఒక 50 బజ్జీలు అలాగా. 50 బజ్జీలా? ప్రభాస్ గారిని ఫస్ట్ ఈశ్వర్తో ఇంట్రడ్యూస్ చేసిన మేకప్ మ్యాన్ గా మీరే. సో ఈశ్వర్లో మంచి లుక్ ప్రభాస్ గారిది, ఆ హెయిర్ అదంతా కూడా. కాకపోతే ఆయన చాలా చిన్న ఏజ్ కాబట్టి అప్పుడు అది వేరు. అప్పటి ప్రభాస్ గారికి మీరు లాస్ట్ డార్లింగ్తో చేసిన ప్రభాస్ గారికి మిస్టర్ పర్ఫెక్ట్ మీ లాస్ట్ మూవీ. సో మిస్టర్ పర్ఫెక్ట్కి డిఫరెన్స్ ఉందా ఆ ప్రభాస్కి ఈ ప్రభాస్కి? నేను అదేం లేదు. ఎందుకంటే 9 సంవత్సరాలు మీరు వర్క్ చేశారు అంటే ఒక రకమైన బాండింగ్ ఉంటుంది. ఉండేదండి, అప్పుడు దాకా బాగుండేది. నేను కొన్ని చెప్పినా కూడా వినేవాడు, అంతా బాగుండేది. కానీ అప్పుడు ఎవరు ఏం చెప్పారు ఎందుకు నాకు తెలియదు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఈ చాలా ఇంపార్టెంట్ గెస్ట్. ఎందుకంటే తెర మీద మనం చాలా మంది ఆర్టిస్టులను చూస్తూ ఉంటాము. ఒక పెద్ద హీరోని కానీ హీరోయిన్ని కానీ ఎంతోమందిని చూస్తూ ఉంటాము. వాళ్ళ అందానికి మనం డెఫినెట్గా ఫిదా అయిపోతూ ఉంటాము. అబ్బా ఎంత బాగున్నారు వీళ్ళు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఎలా అయినా యాక్టర్స్ అంటే ఒక రకమైన క్రేజ్ కదా. కానీ వాళ్ళని అంత అందంగా అద్భుతంగా తీర్చిదిద్దాలి అంటే ఒక మంచి మేకప్ మ్యాన్ ఉండాలి. కానీ ఆ మేకప్ మ్యాన్స్ ఎప్పుడు కూడా బయటికి రావడం జరగదు. ఎందుకంటే బయటికి వాళ్ళు కనబడే కంటే కూడా వాళ్ళ ప్రొఫెషన్ని బయటికి కనిపించడానికి వాళ్ళు చాలా ఇష్టపడతారు. కానీ నేను అలా కాదు, వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ మధ్యన కొత్తగా కొంతమంది మేకప్ మ్యాన్స్ని, టెక్నీషియన్స్ని నేను తీసుకొని వస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మనకి శ్రీకాంత్ గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే. శ్రీకాంత్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్ ఇండస్ట్రీయా మీది? 43 ఇయర్సా? సూపర్. 43 ఇయర్స్ నుంచి అప్పటికి ఇప్పటికీ బిజీగానే ఉన్నారు. ఓకే. శ్రీకాంత్ గారు, అసలు ఫస్ట్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు అసలు మీ గురించి మీరు చెప్పండి. అసలు శ్రీకాంత్ గారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? చెన్నై అండి. చెన్నై. మా పెద్దనాన్న గారు మేకప్ మ్యాన్. మీ పెద్దనాన్న గారు మేకప్ మ్యానా? ఆయన గుమ్మడి గారికి, కృష్ణ కుమార్ గారు, కృష్ణరాజు గారు, సత్యనారాయణ గారు, కైకాల సత్యనారాయణ గారు చాలా మంది చేశారు. ఆయన ద్వారా వెళ్ళాను నేను. డైరెక్ట్ గా మేకప్ మ్యాన్ గానే వెళ్ళారా మీ పెద్దనాన్న గారి దగ్గర? మేకప్ మ్యాన్ గారు. ఓకే. మా పెద్దనాన్న గారు శిష్యులు చాలా మంది ఉన్నారండి. శారద గారు, రమణ గారు అని, జయప్రద వెంకటేశ్వరరావు అని, చిరంజీవి గారు, శివ, ఆయన శిష్యులు చాలా మంది ఉన్నారన్నమాట. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు, ఆయన దగ్గర అసిస్టెంట్ చేసిన వాళ్ళు అందరూ బాగున్నారు. అందరూ హ్యాపీగా. సో మీరు మీ పెద్దనాన్న గారి ద్వారా మీరు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు? అవునండి. ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, అంటే మీరు రావడమే మేకప్ మ్యాన్ గా వచ్చారు కదా. ఫస్ట్ మేకప్ మ్యాన్ గా మీ కెరియర్ స్టార్ట్ అయ్యింది, మీరు స్టార్ట్ చేసింది ఎవరితోటి? స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే నేను ప్రకాష్ రాజు గారు. వావ్, సూపర్. సంకల్పం అని మా మేకప్ మ్యాన్ రత్నం గారి డైరెక్షన్, సూర్య మూవీస్ అనమాట. ఓకే. ఆ సినిమాకి నేను పనిచేశాను. శరత్ గారని చీప్ అనమాట. నేను ఫస్ట్ అసిస్టెంట్గా పనిచేశాను. దాంట్లో ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్. ఓకే. ప్రకాష్ రాజ్ గారికి ఫస్ట్ మీరు మేకప్ మ్యాన్. ఓకే. సో ప్రకాష్ రాజ్ గారి తర్వాత? ప్రకాష్ రాజ్ గారి కంటే ముందుసారి సుధాకర్ గారు. ఓకే. ఫస్ట్ సుధాకర్ గారా? ఫస్ట్ సుధాకర్ గారు. ఓకే. ఫస్ట్ సుధాకర్ గారు.
సుధాకర్ గారు తర్వాత ప్రకాష్ రాజ్ గారు. సుధాకర్ గారు అంటే జనరల్ గా మామూలుగానే సుధాకర్ గారు చాలా అందంగా ఉంటారు, మంచి కలర్, మంచి మంచి గ్లామర్ అయింది. సో జనరల్ గా నాకు ఒక చిన్న డౌట్, అంత అందంగా ఉన్న వాళ్ళకి కూడా మేకప్ కంపల్సరీయా సార్ స్క్రీన్ మీద కనిపించాలి అంటే? స్క్రీన్ మీద వేయాలండి, వేస్తేనే బాగుంటారు. లేకపోతే అన్నీ హెవీగా వేసుకునేవాళ్ళు ఒకప్పుడు. తర్వాత కలర్స్ వీటిని బట్టి లైట్గా వేస్తూ ఉంటాం, కానీ లైట్గా బేస్ వేసి అది వేస్తే బాగుంటుంది. సార్ ఇప్పుడు మీ పెద్దనాన్న గారు ఫస్ట్ మన చాలా మంది ఆర్టిస్టుల పేర్లు చెప్పారు, ఒక కృష్ణకుమారి గారు కానివ్వండి, గుమ్మడి గారు కానివ్వండి, సత్యనారాయణ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే విలక్షణ నటులు. సత్యనారాయణ గారిని తీసుకుంటే ఆయన చేయని క్యారెక్టర్ లేదు. అఫ్కోర్స్ అంటే ఒక టైంలో ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్. అలాంటి వాళ్ళకి మేకప్ వేయాలి అంటే ఒక యమధర్మరాజు గెటప్ వేసినా, లేకపోతే కొన్ని కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు ఆయన. ఇలాంటి మేకప్స్ జనరల్గా వేయాలి అంటే కొన్ని గంటల టైం పట్టేది అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పటికీ పట్టినా అప్పుడంత టైం ఇప్పుడు పట్టట్లేదు. ఇప్పుడే ఎక్కువ పడుతుంది ఆ గెటప్ వేయాలంటే. అవునా? మాకు అప్పుడు అంతా ఉండేది కదా. అదేంటి సార్, అప్పట్లో పాన్ కేక్స్ అని, హెవీ మేకప్స్ అని చాలా ఉండేవనేవాళ్ళు కదా, వాటికే టైం ఎక్కువ పట్టేది అనేవాళ్ళు కదా. అంటే ఆయన ఫేసు ఎలా చేసినా కూడా గంభీరత వచ్చేసిందండి సత్యనారాయణ గారా? సత్యనారాయణ గారు. ఇప్పుడుండే ఆర్టిస్టులని ఆ రేంజ్లో తీసుకురావాలంటే కొంచెం కష్టం. ఇప్పుడు వీళ్ళకి తేడా ఏంటి, వాళ్ళు ఇమిడిపోతారు అందుట్లో. వచ్చి మేకప్ చైర్లో కూర్చొని స్టార్ట్ చేసిన తర్వాత ఎముడి గెటప్ వేస్తున్నాం అంటే ఆ ఫీల్ వచ్చేసింది. ఆ ఫేస్లో అలాంటి ఫేస్, యమధర్మరాజు ఆ ఫేస్లే కొంచెం ఏ మీసం పెట్టినా, ఏ సైడ్స్ పెట్టినా, గడ్డం పెట్టినా, ఇగ్గు పెట్టినా. ఇప్పుడు ఇగ్గు పెడితే ఎవరికి బాగోదండి, ఆ విగ్గులు వాళ్ళకి పెడితే బాగుండే. ఎందుకంటే వాళ్ళ ఫేస్లు కానీ దృఢంగా ఉండేవాళ్ళు, బాగా ఉండేవాళ్ళు వాళ్ళు. మీ పెద్దనాన్న గారు మేకప్ మ్యాన్ గా చేస్తున్న టైంలో అప్పుడు నాకు తెలిసి మీరు చిన్నపిల్లోడు. సో అప్పుడు మీరేం ప్రొఫెషన్ లో లేరు, మీరు షూట్స్ కి వెళ్తూ ఉండేవారు అప్పట్లో అబ్జర్వ్ చేయడానికి? చూస్తూ ఉండేవాళ్ళు, చూసేవాళ్ళు. దాన్ని బట్టి ఊర్లో ఉండేవాళ్ళం, అప్పుడప్పుడు వెళ్తే షూటింగ్ తీసుకెళ్లేవాళ్ళు. ఏ ఊరు మీది? మాది గుంటూరు దగ్గర పొన్నూరు అండి. గుంటూరు దగ్గర పొన్నూరు. సో మీరు చెన్నైకి ఎప్పుడు వెళ్ళారు మరి? 81. 81. ఎంత వయసు ఉంటుంది సార్ మీకు అప్పుడు? అప్పుడు 18 years. 18 ఇయర్స్కి కెరియర్ స్టార్ట్ చేసేసారా? అయితే అప్పటికి ఇప్పటికి చాలా మంది ఆర్టిస్టులను చూసుకుంటే, మీరు అన్నారు అప్పట్లో ఆర్టిస్టులు అందరూ కూడా మేకప్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడే ఇమిడిపోయేవాళ్ళు ఆ క్యారెక్టర్లో అని చెప్పేసేసి. అయితే కానీ అప్పుడు వచ్చేసేసి హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ చూస్తే ఒక ఎన్టీ రామారావు గారు కానివ్వండి, వీళ్ళకి అంటే కొంతమంది క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి అక్కినేని నాగేశ్వరరావు గారు కానివ్వండి, శోభన్ బాబు గారు కానివ్వండి, కొన్ని గెటప్స్లో ముఖ్యంగా ఎన్టీఆర్ గారు చాలా అద్భుతంగా, అంటే ఆయన మేకప్ ఒక కృష్ణుడి గెటప్ వేయాలి అంటే కొన్ని గంటలు మేకప్ పట్టేది అని చెప్పేసి చెప్పేవాళ్ళు. మినిమం ఎన్ని అవర్స్ తీసుకునేవాళ్ళు సార్ అప్పుడు మేకప్కి? అప్పుడు మేకప్ అంటే మామూలు రామారావు గారు కృష్ణుడి గెటప్ అంటే 1 hour పడుతుంది. మిగిలిన కృష్ణుడు రాముడు కాకుండా ఏదైనా 1/2 hour, 30 గంటలు అలా అయిపోయాయి. సార్ అప్పుడు మేకప్ మ్యాన్స్తో ఆర్టిస్టులు అసలు ఎలా ఉండేవాళ్ళు సార్? చాలా బాగుండేవాళ్ళు అండి. ఆర్టిస్టులు కూడా మేకప్ మ్యాన్కి ఇంటి పేరు ఉండదండి. అప్పుడు ఆర్టిస్ట్ పేరు ఇంటి పేరు. ఓకే. నన్ను ప్రభాస్ మేకప్ మ్యాన్, లేకపోతే ఆది మేకప్ మ్యాన్ అంటారు, గుమ్మడి గారు మేకప్ మ్యాన్. ఇంటి పేర్లు ఉండవు. మేకప్ మ్యాన్ కి ఇంటి పేర్లు ఉండవు, పేర్లు కూడా లేవు కదా. వాళ్ళ పేరు వచ్చేసి పేరు కూడా ఉండదు. మీ పెద్దనాన్న గారి పేరేంటి ఇంతకి? రమేష్ బాబు. రమేష్ బాబు గారు. కానీ మీ పెద్దనాన్న గారి పేరేంటి ఇండస్ట్రీలో? రమేష్ అండి. రమేష్. అంటే జనరల్ గా స్పెషల్ గా ఇప్పుడు సత్యనారాయణ గారు మేకప్ మ్యాన్ అని కానీ, కృష్ణకుమారి గారు మేకప్ మ్యాన్ గారు అని ఏమన్నా అలా ఏమి లేవా? అది లేదండి. అంటే వీళ్ళందరికీ చేసేడతాను, ప్రత్యేకంగా ఒకరికి పర్సనల్ అనేది లేదు. అంటే ఆయన పర్సనల్ చేసేవాళ్ళు అందరికీ కంపెనీలు చేసేవారు. కాకపోతే ఆయన అంటే కొంచెం మిలిటరీ రూల్స్. ఓకే. ఆర్టిస్టులు కూడా కొంచెం భయపడేవాళ్ళు. మీ పెద్దనాన్న గారు అంటేనా? టైం అంటే టైం, క్రమశిక్షణ. ఆయన బండి కూడా 4ంటికి వస్తుందంటే 4ంటికి రావాలి కరెక్ట్గా. లేట్ అయితే మళ్ళీ రాని నేను వెళ్ళిపోమనేవాళ్ళు. మేకప్ మ్యాన్స్ అంత డిమాండ్ చేస్తారు. ఓకే. హరిబాబు గారు, నాగేశ్వరరావు గారు అని ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే మేకప్, వాళ్ళు షూటింగ్ రారు. వీళ్ళందరూ వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఆర్టిస్టులు వాళ్ళ ఇంటి దగ్గర బయట కూర్చొని ఒకరికి లైన్ మేకప్ వేసి పంపించేవాళ్ళు.
ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా. సార్ నిజానికి ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలో మేము చూస్తే కొన్ని మూవీ ఫిల్మ్ షూట్స్కి అట్లా వెళ్తే సెట్లో కూర్చొని టచ్ అప్ బాయ్స్ని పిలుస్తారు. కొంతమంది పెద్ద మేకప్ మ్యాన్స్ కూడా సెట్కి వచ్చి చాలామంది ఇప్పుడు కల్చర్ అంతా మారిపోయింది. ఇప్పుడు క్యారవాన్స్లోకి వెళ్ళి అలా మేకప్ వేస్తున్నారు. అప్పుడు ఇంటికి వెళ్ళి అంత పెద్ద ఆర్టిస్టులు ఆ పాత రోజుల్లో వేపించుకోవడం అంటే అలా మేకప్ మ్యాన్ జరిగేదా? ఇంటికి వెళ్ళి మేకప్ మ్యాన్కి అంత డిమాండ్ ఉందా అప్పట్లో? బాగా డిమాండ్ అండి. మేకప్ మ్యానే ఆర్టిస్ట్ని రూపురేఖలు దిద్ది. బ్రహ్మ తర్వాత బ్రహ్మ. అంతే కదా. అదే బ్రహ్మ తర్వాత బ్రహ్మ. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే అంత అందంగా తయారు చేసి అంటే ఎంతో అధ్వానంగా ఉన్న మనిషిని కూడా చాలా అద్భుతంగా చేసి కెమెరా ముందు ప్రజెంట్ చేసే పర్సన్ మేకప్ మ్యాన్. అయినా కానీ ఏంటంటే అప్పటికి ఇప్పుడున్న మేకప్ మ్యాన్స్కి అంత గుర్తింపు లేదేమో అనేది నా ఒపీనియన్. మీరేమంటారు? నిజమే అండి. అది అంత గుర్తింపు లేదు. అప్పుడున్నంత గుర్తింపు లేదు. అప్పుడు మేకప్ మ్యాన్ అంటే ఈ ఆర్టిస్టులు కానీ డైరెక్టర్ కానీ కెమెరామెన్ కానీ అందరూ బాగా మాట్లాడి ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి ముందే డిస్కషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదండి. ఇప్పుడు సడన్గా చెప్పేస్తారు, వచ్చిన తర్వాత చేయమంటారు, తొందరగా అంటారు. ఇప్పుడు అంత ఇది లేదండి. అప్పుడున్న డిమాండ్ ఇప్పుడు మీరు చేయడానికి లేదు. లేదు. కానీ సార్ అప్పుడు తక్కువ డబ్బులు అయినా కూడా గౌరవం బాగుండేది. అప్పుడు డబ్బులు చాలా తక్కువ. ఇప్పుడు ఆడితే పోల్చుకుంటే అప్పుడు ఎక్కువ అనుకోండి అవి. కాకపోతే అప్పుడుకి తక్కువ అయినా కూడా గౌరవం ఉండేదండి బాగా. భోజనాల దగ్గర కానీ ఇంకోటి మేకప్ మ్యాన్ ఆర్టిస్టు భోజనానికి భోంచేసావా అని అడిగేవాళ్ళు. కృష్ణరాజు గారు అయితే మరీను భోంచేశారా, భోంచడం చేయలేదు, ఎందుకు చేయలేదు అని చెప్పి ఇది చేసేవాడు అనమాట ఆయన. కృష్ణరాజు గారా? కృష్ణరాజు గారు ఆయన అయితే అందరిని బాగా. అది నేను ఇంకొక విషయం విన్నాను సార్ కృష్ణరాజు గారి గురించి. అంటే మీరు దగ్గర నుంచి చూసారు, వర్క్ చేశారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. ఆయన ఏదైతే క్యారియర్ తెప్పిస్తారో ఆఖరికి అంటే డైరెక్టర్స్ దగ్గర నుంచి మేకప్ మ్యాన్స్ దగ్గర నుంచి సెట్ బాయ్స్ వరకు కూడా అదే భోజనం పెట్టడానికి చూస్తారు అని చెప్పేసి విన్నాను. అది నిజమేనా? నిజమే. ఇంటికంటే పెద్ద క్యారేజీ వస్తుంది. వచ్చిన తర్వాత అరే ఇవాళ ఫిష్ వస్తుంది తినకండి, బయట తినకండి అని ఆయన చెప్పేవాళ్ళు. ఆయనే ఓకే, అంత బాగా చూసుకునేవాడు. అంటే ఎంతైనా రాజుగారు కదా, ఇదంతా కూడా సెట్లో చూపించేవారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. తర్వాత మిగతా ఆర్టిస్టులు అంటే జనరల్గా రామారావు గారు ఎలా ఉండేవారు? అంటే రామారావు గారు అంటే ఇండస్ట్రీకే చాలా పెద్ద. సో ఆయన ఎలా ఉండేవారు? ఆయన ఎక్కువ మాట్లాడు, అంతా సైకిల్తోనే. ఆయన అంతా చాలా ఒక క్రమశిక్షణ. ఆయన దగ్గరికి వెళ్తానికి కూడా ఎవరికి వాళ్ళకి భయమే. ఆయన రావటంనే అందరు నమస్కారం పెడతారు. తర్వాత షాట్లోకి వెళ్ళిపోయింది ఆయన అక్కడే కూర్చొని ఉంటాడు. కూర్చున్నా కూడా ఇలా కళ్ళు మూసుకొని ఇలా ఊగుతూ ఉంటాడు. ఎవరు వెళ్ళి షాట్కి పిలవాలంటే కోడేటర్ అక్కడికి వచ్చి నుంచినప్పుడు రెడీ అంటాడు. మనిషి వచ్చింది కూడా ఆయన ఇది చేసేస్తాడనమాట. చాలా క్రమశిక్షణ ఆయన ఉంటే అసలు చెట్టులో సైలెంట్ పిన్నిస్ పడినా కూడా సౌండ్ వచ్చింది. అంత సైలెంట్గా ఉంటారు, ఎవరు ఎక్కువ మాట్లాడరు. చాలా ఇదన్నమాట. డిసిప్లైన్గా ఆయన మారుపేరు అని చెప్పేసి మా అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే మేమెవరూ ఆయన్ని చూడలేదు కాబట్టి సెట్లో అసలు ఆయన ఎలా ఉంటారు అని చెప్పేసి ఒక చిన్న క్యూరియాసిటీ అనమాట. అయితే ఇప్పుడున్న హీరోస్ దగ్గరికి వద్దాం మనము. ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు అండ్ ఎస్పెషల్లీ హీరోయిన్స్ సార్ అప్పట్లో సావిత్రి గారు కానివ్వండి, కృష్ణకుమారి గారు కానివ్వండి, అసలు ఎంత అందంగా చందమామల్లా ఉండేవాళ్ళు వాళ్ళు. సో వాళ్ళకి మేకప్ వేయాలి అంటే జనరల్గా హీరోయిన్స్కి, ఇప్పుడు హీరోలు అనేసరికి ఒక రకం, హీరోయిన్స్ అనేసరికి కళ్ళకి పెట్టే కాజల్ దగ్గర నుంచి, మస్కారాల దగ్గర నుంచి, ఐలైనర్స్ దగ్గర నుంచి అవంతా డిఫరెంట్ మేకప్ ఇక్కడ వరకు ఉండేవా? అవును. సో జనరల్గా హెయిర్ స్టైల్ కూడా అవన్నీ అంటే వాళ్ళ ఫేస్లో అంత ఉన్నాయి కాబట్టి అంత హెయిర్ స్టైల్ చేసినా కూడా మనకి అందంగా కనపడతారు కానీ ఇవి కనపడదు. అవునవును, నిండుగా ఉండేవాళ్ళండి వాళ్ళు. నిండుగా బక్క పలుసగా అలా కాకుండా గాలెత్తి లేచిపోయేలాగా ఉండరు. అప్పుడు పిల్లలుండి అన్నా కూడా స్కూల్కి వెళ్తా కాలేజీకి వెళ్తా బుక్ బస్ పట్టుకొని వెళ్తుంటే కాలేజీ పిల్లలని ఉండేవాళ్ళు. వాళ్ళు షార్ట్లోకి డ్రెస్ వేసుకొని ఇవన్నీ అయిన తర్వాత అందులోకి ఒదిగిపోతారు వాళ్ళు. అంజలి గారు కానీ సావిత్రి గారు కానీ వాళ్ళు అసలు ఎంత మర్యాద కూడా వాళ్ళు మమ్మల్ని కూడా చాలా బాగా పలకరీయటం.
ఈ సూర్యకాంతం గారు అయితే రోజు ఇంతంత క్యారేజీలు తెచ్చింది. పులిహార ఒక రోజు, గారెలు ఒక రోజు, అవన్నీ తీసుకొచ్చి అందరిని పిలిచి పెట్టేది. సూర్యకాంతం గారా? అందరిని పిలిచి పెట్టింది. రారా రారా నువ్వు ఎడం చేయి ఎక్కువ ఆమెకి. అవును, ఎడం చేతి వాటం. ఎడం చేతి వాటం బాగా పెట్టేది. సూర్యకాంతం గారు మామూలుగా మనకు కనబడే సూర్యకాంతం గారు ఒక గుండమ్మ కథలో అత్తగారు ఎలా ఉంటారు అలానే తెలుసు. ఇప్పుడు గుండమ్మ కథ కానివ్వండి, తోటికోడలు కానివ్వండి, కొన్ని సినిమాలు చూస్తే సినిమాలోనే ఆమె, బయట చాలా చాలా మంచిది, చాలా చాలా మంచిది. అలానే నిర్మలమ్మ గారు, ఆమె కూడా అంతే. ఆమె రాగానే భోజనం టైనేరా, భోజనం చేశారో లేదో, భోజనం చేయండి కదా. అసలు ఇంట్లో నాయనమ్మ అమ్మమ్మ అలా ఉంటుంది అనమాట. సావిత్రి గారు ఈమె కానీ సూర్యకాంతం గారు కానీ. సూర్యకాంతం గారి వంట మీరు టేస్ట్ చేశారా? ఎలా చేసేవారు? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. గుమ్మడి గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు పులిహార చాలా బాగుంటది అని చెప్పేసి. గుమ్మడి గారు అంటూ ఉండేవాడు ఆమెని, నీ పేరు ఎంత మంచి పేరు, ఆ పేరు పెట్టుకోవటానికి భయపడుతున్నారు ఆంధ్రాలో ప్రజలు. ఎందుకంటే ఈ సూర్యకాంతం అంటే గయాళి. ఇప్పుడు మమ్మల్ని అయినా ఇంట్లో ఏదైనా చిన్నప్పుడు ఏదైనా గొడవ చేస్తున్నా, అల్లరి చేస్తున్నా, ఆ సూర్యకాంతంలా తయారవుతున్నావు నువ్వు, అది ఇది అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైనా ఇంట్లో భర్తతో గొడవ అయినా కానీ మా హస్బెండ్ అనుకోండి, ఆ సూర్యకాంతంలా తయారయ్యావు నువ్వు ఇంట్లో, అది ఇది అని చెప్పేసి. అంటే అంత మంచి మనిషికి అలాంటి పేరు పడిపోయింది అనమాట. ఒక గయ్యాళి అన్న పేరు అనేది ఆవిడకి అలా వచ్చింది. కానీ మీరు అన్నట్టు సెట్స్లో ఆవిడ్ని అందరూ కూడా ఒక అమ్మలా చూస్తారు అని చెప్పేసి విన్నాను. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అని. ఈవెన్ రామారావు గారు కూడా ఆవిడ వంటల కోసం వెయిట్ చేసేవారని విన్నాను. తీసుకొచ్చి పెడుతుంది. ఆయన షూటింగ్లో తినడు. ఆయన అసలు మార్నింగ్ తిని 4ంటికి తిన్నాడంటే ఇక ఆ రోజు భోజనం చేయడు. మార్నింగ్ 4 గంటలకు? 4 గంటలకి ఏం తింటారు సార్ అసలు? కోడి తింటాడు ఆయన అంత పొద్దున్నే 4 గంటలకి. తినేసిన తర్వాత తినడు. ఇక నైట్ కూడా తినడు. ఇక సాయంత్రం 5ంటికి అలాగా ఒక 50 బజ్జీలు అలాగా. 50 బజ్జీలా? 50 బజ్జీలు తింటారా సార్? సార్ అంత తింటే ఫిజికల్ ఫిట్నెస్ ఎలా సార్ మరి? ఆయన ఫిజికల్ బాగుంటాడు, చెప్తారుగా. ఆయన అప్పుడు జిమ్లో లేకపోయినా కూడా ఇంటి దగ్గర ఒక లారీ ఇసుక పోసి ఇటు దాటు అటు ఇటు పోసేవాడంట పొద్దున్నే లేచి. ఇంత పొట్టున్నా కూడా తెలియదు కదా చూడండి. ఆయన ఆ డ్రెస్ వేసుకున్నాడు, లోనకి పీల్చాడంటే పొట్టే కనపడ్డు. లారీ ఇసుకని అటు అటు మార్చేవాడు. ఇంకేముంది, ఒళ్ళంతా తడిచిపోయి ఉంటది కదా చెమట పట్టి. 7ంటికంతా పడుకుంటాడు. పొద్దున్నే 4ంటికి తింటున్నా అంటే 3ంటికే లేచి ఆయన రెడీ అయ్యి పూజ చేసుకొని తినేసి బయలుదేరుతాడు. సార్ ఇప్పుడు బాలకృష్ణ గారికి కూడా ఎన్టీఆర్ గారి హ్యాబిట్స్ చాలా వరకు వచ్చాయి అంటారు. ఈయన కూడా మంచి భోజన ప్రియులు కదా. జనరల్గా బాలకృష్ణ గారు ఎలా ఉంటుంది ఫుడ్ హ్యాబిట్స్ అవి? ఆయన అంత ఇది ఈయన దగ్గరికి వెళ్ళాలంటే అందరు కొంచెం భయం. ఆయనతో అలా ఉండదు, మా ఆయనతో చాలా బాగుంటుంది. ఎవరితో? రామారావు గారితో. అంటే ఏమండు మనుషుల్ని. ఆయన కోపం వచ్చిందంటే ఏమండి గాడిది గారు అంటాడు. గాడిది గారు అంటాడు. తిట్లల్లో కూడా మర్యాద. ఆయన ఇంకోలాగే మాట్లాడు. కోపం వస్తే రేపాడు కనిపించకూడదు అని అలాంటి అవి ఏమి ఉండవు ఆయన దగ్గర. ఆయన పొద్దున్నే వచ్చాము నమస్కారం పెట్టామంటే ఇంక చాలు, ఇక మనని బాగా చూసుకుంటారు. అది కూడా టచ్అప్ ఇచ్చే అసిస్టెంట్ని అడుగుతాడండి. షార్ట్ అయిన తర్వాత టచ్అప్ చేసుకుంటూ ఎలా ఉందిరా షార్ట్ అంటాడు. మీరు ఇందాకే బాగా చేశారని అంటే అవునా, 1 more అంటాడు. ఆయన ఉద్దేశం వీళ్ళకే నచ్చలేదంటే జనానికి ఏమి నచ్చిద్ది అనేది ఉద్దేశం ఆయనది. ఓ, టచ్అప్ చేసే బాయ్ని కూడా ఆయన అడుగుతారా? అడుగుతాడు. సూపర్. అంటే ఇంత చిన్న వాళ్ళని నేను అడిగేదేంటి అన్న ఇది లేదు ఆయనకి. లైట్ మ్యాన్స్ చేసి అందరూ ఇప్పుడు ఈ మానిటర్లే చూస్తుంటే వాళ్ళందరినీ ఒకసారి అలా చూస్తాడు. ఎలా ఆయన వీళ్ళకే నేను మెప్పించలేకపోతే బయట వాళ్ళకి. కానీ అంత ధైర్యం చేసి అంత పెద్ద ఆర్టిస్ట్ కి చెప్తారా సార్ వీళ్ళు? చెప్తారు. ఎందుకంటే భయం ఉంటది కదా. రామారావు గారు అనగానే ఒక ఆయన చూడగానే ఒక రకమైన గౌరవంతో కూడిన భయం. ఆ గౌరవంతో చెప్తారు అనమాట. ఆయన అక్కడ పిల్లాడైపోతాడు షార్ట్లోకి వెళ్ళాడంటే. బయట ఉన్నప్పుడు షార్ట్లోకి వెళ్ళినంటే 20 ఏళ్ళు కుర్రాళ్ళు ఆయన అయిపోతాడు. సూపర్. నాగేశ్వరరావు గారు కూడా చాలా ఆయన నీట్గా ఉన్నారు అందరూ. నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారు
అందరూ అందగాళ్ళు కదా ఇద్దరు కూడా. నీట్గా ఉండాలి, గడ్డం చేసుకొని హెయిర్ స్టైల్ శుభ్రంగా తలకాయ దూముకొని మంచి బట్టలు వేసుకొని నీట్గా ఉండాలి వీళ్ళు. ఓకే. జగ్గయ్య గారు కూడా మంచి ఆర్టిస్ట్ కదా సార్. మనిషి చూడడానికి కూడా చాలా అందంగా. అయ్యో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉండిపోయారు. కానీ ఆయన నిజం చెప్పాలంటే హీరో ఫేస్ కట్ ఆయన హీరో చేశాడు, చాలా హీరోగా చేశారు. కాకపోతే హీరోగా అంత మంచి గుర్తింపు వచ్చినట్లేదు. కృష్ణ గారు ఆయన ఒక అద్భుతం. ఇక ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడు అంటారు అంతే. అవునా సార్? ఇక ఆయన గురించి ఏం చెప్పడానికి లేదు. వర్క్ చేశారా కృష్ణ గారితో? చాలా సినిమాలు చేశాను నేను, ఆయన ఫ్యాన్ నేను. చాలా సినిమాలు చేశాను. ఊటీలో మే నెల అంతా ఉంటే నేను 15-20 రోజులు మేము చేసే సినిమాలు ఉండే అక్కడ ఆయనతో. అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఆయన నడుచుకుంటే మన నమస్కారం పెడితే నమస్కారం పెడతాడు, నవ్వుతే నవ్వుతాడు. ఏంటి అతను కూర్చున్నాడు ఏంటి, నుంచున్నాడు ఏంటి, అడ్డొచ్చారేంటి, ఇలాంటివి ఉండవు. ఎవరిని పట్టించుకోరు, అసలు పట్టించుకోడు. ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏమన్నా టిఫిన్లు అవి పెడుతున్నారు అనుకో, పిలిచి ఏమో నేను తిన్నా అని అడుగుతాడు, పెట్టలేదని. ఏమో నేను కూడా తింటానయ్యా, నాకు కూడా ఏముంది అంటే ఆయన సపరేట్గా తీసుకొచ్చి అలాగే ఏముండదు. అంటే వాళ్ళ అసిస్టెంట్ పెడతాడు అని వీళ్ళు అనుకుంటే, ఈయన చూసి బాగుంది అనుకుంటే ఆయన అడిగేస్తాడు. చాలా పెద్ద హీరో కదా సార్. ఆయన కూడా చాలా, అప్పుడు వాళ్ళందరూ చాలా ఇదండి వాళ్ళు, జయప్రద గారు కానీ జయసుధ గారు కానీ వీళ్ళందరూ చాలా ఇప్పుడు కూడా కనపడితే చక్కగా పలకరిస్తారు, గుర్తుంటాం ఇప్పుడు కూడా. మొన్న శివం భజ ప్రోగ్రాం ఆమె చేస్తుంది, ప్రోగ్రాము జయప్రద గారు డ్రామా జూనియర్స్ చేస్తున్నారు. డ్రామా జూనియర్ దానికి వెళ్ళాను నేను. వెళ్తే చూసి బాగున్నావా అని అడిగింది నన్ను. ఎంత గుర్తు పెట్టుకున్నారు. అదే కదా, ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది సార్ జయప్రద గారు మిమ్మల్ని చూసి? చాలా సంవత్సరాలు అవుతుంది. చాలా సంవత్సరాలు అవుతుంది. అయ్యా బాగున్నావా? బాగున్నా సార్. కృష్ణ గారు గురించి చాలా మంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. సో అసలు కృష్ణ గారు సెట్ లో ఎలా ఉండేవారు? బాగుంటాడండి, చాలా బాగుంటాడు సార్. అంత అందంగా ఉంటారు, అంత కలర్ ఉంటారు. నిజంగా అంత కలర్ ఉన్న పర్సన్ నేను ఎక్కడా చూడలేదు. కృష్ణ గారిని 2-3 సార్లు చూశాను. చాలా అంటే నేను ఎప్పుడు ఆయన చూసింది ఏదో నా చిన్నప్పుడు మంచి ఒక షూట్ మా ఊరి దగ్గర జరిగితే చూసి అసలు ఏంటి కలర్ అనుకున్నా నేను. అలాంటి మనుషులకు మేకప్ ఉంటుందా సరే? ఆయనకి ఆ వైట్ తగ్గిస్తారు. వైట్ తగ్గించాలా? ఓకే. ఆ వైట్ అయితే బాగోదు. ఆయన చూడండి అంత తెల్లగా ఉంటాడు, సినిమాలో చూడండి ఎంత బాగుంటాడు. ఆయన మీసం పెట్టినా, గడ్డం పెట్టినా, ఎలాంటి ఇగ్గు పెట్టినా, ఎలాంటి డ్రెస్ వేసినా చాలా బాగుంటాడు. ఆయన స్మార్ట్గా ఉంటాడు, పొట్ట కట్టే ఉండదు. తినరా సార్ వాళ్ళు ఎవరు ఫుడ్? అంత స్లిమ్ గా అసలు కృష్ణ గారిని చూస్తే నాకు ఇప్పుడు మహేష్ బాబు గారి పర్సనాలిటీ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళంటే ఇంత డైట్లు, ఇంత మెయింటెనెన్స్, ఇంత జిమ్ వర్కౌట్స్ అంతా చేస్తున్నారు. అప్పుడు జిమ్ లో ఏం లేవు కదా, అసలు అంత అందంగా ఎలా మెయింటైన్ చేసేవారు? చాలా. ఆయన విజయ నిర్మల్ గారు వంట చాలా బాగా చేసిద్దాం. విజయ నిర్మల గారా? నేను తిన్నాను ఆమె చేసి, చాలా బాగా చేసింది అసలు. అలాంటి ఫుడ్ అందుకే అనుకుంటాం మేము ఆయన్ని. చాలా బాగుంటాడు. విజయ నిర్మల గారు కూడా మామూలుగా ఆవిడ కూడా సెట్ లో అందరితో కూడా కలిసిపోయి చాలా ఇదిగా ఉంటారంట కదా. బాగుంటది. తిట్టినాక చాన్సేపు ఉండదండి వాళ్ళకి. ఒక అరిచినా కూడా 15 నిమిషాల్లో మామూలు అయిపోతారు, మళ్ళీ మామూలుగా పిలిచి మాట్లాడతారు. ఆ పని కరెక్ట్గా చేయాలి. మనకి ఏ పని అప్పు చెప్పారో అది కరెక్ట్గా చేయాలి. చేయకపోతే తిట్టి పంపించేయండి అలాంటివి ఉండవు. ఓకే. అండ్ అంటే ఇంతమంది అందగాళ్ళ మధ్యలో అందరినీ మించి ఒక అందగాడు శోభన్ బాబు గారు. అవును. శోభన్ బాబు గారు అనేసరికి అంటే ఇండస్ట్రీలో 2 భార్యలు మినిమం ఉంటారనమాట అనే సినిమాలో. జనరల్ గా ఏంటంటే అంత అందమైన శోభన్ బాబు గారికి ఒక మేకప్ చేయాలి అంటే, ఒక గెటప్ వేయాలి అంటే ఎంతసేపు పట్టేది అప్పట్లో? హాఫ్ అన్ అవర్, చాలా ఈజీగా. సార్ వీళ్ళందరికీ నాకు అంటే హెయిర్ స్టైల్స్ దగ్గరకు వచ్చేసరికి మీరు మేకప్ చేస్తారు, సో మీకు హెయిర్ గురించి కూడా 100% విగ్గులేగా మేమే పెట్టాలి. మీరే పెట్టాలా విగ్గులు? మేమే డ్రెస్సింగ్ చేస్తాం, మేమే దువ్వేసి. ఇప్పుడు విగ్గులు పెట్టకపోయినా కూడా ఇప్పుడు అలానే హెయిర్ స్టైల్ జల్లి రాసి ఐ రాసి ఫిక్స్ చేసి కదలదు కదా, గాలికి కూడా కదలదు. అప్పుడు గాలికి కదలదు, ఇప్పుడు గాలికి కదలదు. న్యాచురాలిటీ లేదు. సార్ అప్పుడు హీరోలకి ఇప్పుడు హీరోలకి డిఫరెన్స్ ఏంటి సార్?
అప్పుడు హీరోలు కష్టపడేవాళ్ళు బాగా, బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకుండా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఉండు హీరోలు అందరికీ ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా. అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. కానీ ఏంటంటే అప్పుడు హీరోలు, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక రామారావు గారు ఇలా మాట్లాడతారు, కృష్ణ గారు ఇలా మాట్లాడతారు అని చెప్పేసి, ఇప్పుడున్న హీరోస్ అసలు ఎలా ఉంటారు సెట్లో? ఇప్పుడు ఉండే హీరోల దగ్గరికి ఎవరు వెళ్ళలేరండి, బాడీ గార్డ్స్ వాళ్ళు చాలా మంది. మీరు కూడా వెళ్ళలేరా? మీరు ఫస్ట్ లో బాగుండేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి మరి ఇప్పుడు ప్రభాస్ దగ్గర నేను 2 సంవత్సరాలు చేశాను. ప్రభాస్ గారితో అసలు మీరు అంటే ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు, అదే మీన్ ఫస్ట్ సుధాకర్ గారితో చేశారు, తర్వాత ప్రకాష్ రాజ్ గారితో చేశారు. ప్రకాష్ రాజ్ గారి తర్వాత మీరు వెంటనే ప్రభాస్ గారా? ఇంకా ప్రభాస్ గారిని ఫస్ట్ ఈశ్వర్ తో ఇంట్రడ్యూస్ చేసిన మేకప్ మ్యాన్ గా మీరే. సో ఈశ్వర్ లో మంచి లుక్ ప్రభాస్ గారిది, ఆ హెయిర్ అదంతా కూడా. కాకపోతే ఆయన చాలా చిన్న ఏజ్ కాబట్టి అప్పుడు అది వేరు. అప్పటి ప్రభాస్ గారికి మీరు లాస్ట్ డార్లింగ్ తో చేసిన ప్రభాస్ గారికి మిస్టర్ పర్ఫెక్ట్ మీ లాస్ట్ మూవీ. సో మిస్టర్ పర్ఫెక్ట్ కి డిఫరెన్స్ ఉందా ఆ ప్రభాస్ కి ఈ ప్రభాస్ కి? నేనున్నాళ్ళు అదేం లేదండి. మీరున్నాళ్ళు అదేం లేదా? ఫస్ట్ సినిమాకి ఎలా ఉన్నారో అప్పటి వరకు అలాగే ఉన్నారు. బాగా పలకరిస్తారు, శ్రీకాంత్ గారు అని పిలుస్తాడు, అన్ని బాగానే ఉండేది. ఎన్ని సంవత్సరాలు సార్ ప్రభాస్ గారితో మీ జర్నీ? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు చేశాను. తర్వాత మధ్యలో కలవటానికి నేను ఎప్పుడు కలవలేదు అనుకోండి. వెళ్ళి ఒక పెళ్ళిలో కనపడితే ఆయనే వచ్చి పలకరించాడు. జిమ్ ఈ బాడీ గార్డ్స్ ఎక్కువ అయిపోతారు. ఇప్పుడు ఎక్కడైనా షూటింగ్ ఉందా అన్నా కూడా వెళ్ళి వరకు కలుద్దామని వెళ్దామన్నా కూడా వీళ్ళు ఇదే ఇది నాకు నచ్చదు అదంతా. స్టూడియోలో కూడా బాడీ గార్డ్స్ని పెట్టుకుంటారు. స్టూడియోలో కూడా? స్టూడియోలో ఎందుకు బాడీ గార్డ్స్? బయట రోడ్ల మీద అక్కడెక్కడంటే పర్వాలేదు, స్టూడియోలో కూడా బాడీ గార్డ్స్ ఉంటారు. మేకప్ టెక్నీషియన్స్నే అటు వెళ్తుంటేనే వెళ్ళనీరు సార్. అప్పుడంటే ఇప్పుడంటే బాడీ గార్డ్స్ ఉన్నారు, ఇంతకంటే పెద్ద హీరోలు అప్పుడు వాళ్ళందరూ కూడా రామారావు గారు, కృష్ణ గారు, వీళ్ళు వాళ్ళకి బాడీ గార్డ్స్ ఉండేవారా? మేకప్ మ్యానే బాడీ గార్డు. మేకప్ మ్యానే బాడీ గార్డ్ అంతే. అంటే తిరుపతి దర్శనానికి వచ్చి రామారావు గారిని చూడడానికి వచ్చేవాళ్ళు ఫ్యాన్స్ అందరూ కూడా. సో ఇప్పట్లాగా హడావిడిగా వెళ్ళి దగ్గరికి వెళ్ళడం ఇప్పుడంటే అప్పుడంటే సెల్ఫీలు అలాంటివి లేవు, కానీ అప్పుడు దగ్గరికి వెళ్ళి అంత ధైర్యం చేసేవాళ్ళు కాదా? వినేవాళ్ళు అండి అప్పుడు జనం వినేవాళ్ళు. రాగండి అంటే అక్కడ నుంచి ఉందంటే నుంచిన వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు బాలకృష్ణ గారితో, చిరంజీవి గారితో మేము రాజమండ్రి, వైజాగ్ షూటింగ్లు చేసాం కదా, జనం వినేవాళ్ళు చెప్తే. ఇప్పుడు ఇంటల్లా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సెల్ఫీ కావాలి. అప్పుడు ఓన్లీ సంతకాలు ఉండేవి, అవి కూడా తక్కువ. ఇప్పుడు సెల్ఫీలు వచ్చినాయి, ఈ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది. అసలు మీద పడిపోతారు. అంటే బయట వెళ్తే బాడీ గార్డ్స్, పోలీసులు ఉండాలి. అది కాక పెద్ద హీరోలు ఎవరు ఇక్కడ చేయట్లేదు కదా, అవును, బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు కదా, ఫారెన్ కంట్రీస్ అంటే చేస్తున్నారు. కానీ కాకపోతే ఏంటంటే అది ఒరిజినల్ లో సెట్ కూడా మాకు అర్థం కావట్లేదు. సెట్టేనా ఫిలిం సిటీ లేకపోతే సెట్. బయట వైజాగ్ ఇటు వెళ్ళి చేసేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. మీరు మామూలుగా వీళ్ళు ఒక చిన్న పల్లెటూరులో కూడా షూట్స్ చేశారు కదా, చిరంజీవి గారు కానివ్వండి, బాలయ్య బాబు గారు కానివ్వండి, వీళ్ళందరూ. సో అలాంటి టైంలో కూడా ఫ్యాన్స్ తో తాకిడి అది ఎక్కువగా ఉండేది? ఆ టైంలో ఉండేది, కానీ వినేవాళ్ళు ఫ్యాన్స్ చెప్తే ఒక క్రమశిక్షణ ఉండేది వాళ్ళకు కూడా, అంత బాగుండేవాళ్ళు. సుధాకర్ గారు చాలా బిజీ ఆర్టిస్ట్, కాకపోతే సుధాకర్ గారు కొంచెం బయట కొంచెం ప్రౌడిష్ గా ఉంటారు అని చెప్పేవాళ్ళు. అదేం లేదు. లేదా? అదేం లేదు. ఏంటి సార్ ఆయనకి, సుధాకర్ గారికి ప్రాబ్లం ఇప్పుడు జనరల్ గా? ఆరోగ్యం కొంచెం దెబ్బతింది. అండ్ ప్రకాష్ రాజ్ గారు మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉండేవారు. అప్పుడు ప్రకాష్ రాజ్ గారిని ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని అసలు కంపేర్ చేయలేము. ఎన్నో రకాల విలక్షణమైన పాత్రలు, అంటే ఒకప్పుడు ఏకాలి సత్యనారాయణ గారికి ఏమాత్రం తీసిపోని విధంగా ఇప్పుడు ఆయన క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు కదా. సో అసలు ప్రకాష్ రాజ్ గారి గురించి చెప్పండి, ఎలా ఉంటారు ఆయన? బాగుంటాడండి, బాగుంటాడు, చాలా ఇంటెలిజెంట్, అన్ని భాషలు నేర్చుకున్నాడు కదా. అవును, ఏ భాషలోకి వెళ్తే ఆ భాషలో తనే డబ్బింగ్ చెప్పుకుంటాడు. బిగినింగ్ నుంచి అంతేనా సార్? అంటే బిగినింగ్ 1-2 సినిమాలు వేరే వాళ్ళు చెప్పినా కూడా తను నేర్చేసుకొని తనే క్యారెక్టర్ పండాలి అని చెప్పేసి. మీతో ఎలా ఉండేవారు ప్రకాష్ రాజ్? బాగుంటాడు, చాలా బాగుంటాడు. చాలా హెల్పింగ్ నేచర్ అని విన్నాం ప్రకాష్ రాజ్ గారిది. అవును, బయటకు కనబడే ప్రకాష్ రాజ్ గారు, లోపల ప్రకాష్ రాజ్ గారికి చాలా డిఫరెన్స్ ఉంటుందని. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మందికి ఆయన చదివించడం ఇలాంటివి చాలా మందికి చేస్తూ ఉన్నారనమాట. సో ఏంటి ప్రకాష్ రాజ్ గారు ఇన్ని మంచి పనులు చేస్తారా అని చెప్పేసి నేను అనుకున్నాను అప్పుడు.
ఓకే. సో, ప్రభాస్ గారి గురించి చెప్పండి సార్. కృష్ణంరాజ్ గారి గురించి చెప్పారు మీరు. అంటే ఒక ఫుడ్ విషయంలో కానివ్వండి, ఒక హాస్పిటాలిటీ విషయంలో గానివ్వండి. సో, ప్రభాస్ గారి దగ్గర మీరు ఎంతో కాలం వర్క్ చేశారు. 'ఈశ్వర్' సినిమా దగ్గర నుంచి వర్క్ చేసి ఉన్నారు కాబట్టి, సెట్‌లో అసలు ప్రభాస్ గారు ఎలా ఉండేవారు బిగినింగ్‌లో? బాగుంటాడండి. అందరితో బాగుంటాడు. లైట్ మ్యాన్స్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు కానీ నాకు, అప్పుడు లైట్ మ్యాన్స్ వాళ్ళతో అందరితో బాగుండాడు. సినిమా అయిపోయినమ్మటే వాచీలు, సూట్ కేసులు, బట్టలు అన్నీ అందరికీ ఇచ్చేవాడు. ఓహ్! సినిమా అయిపోయిన తర్వాత గుర్తుగా కూడా కొన్ని ఏదో ఒకటి ఇస్తూ ఉండేవారు. ఇచ్చేవాడు. అండ్ ఫుడ్ ఈయన కూడా ఫుడ్ ఈయన కూడా తెప్పిస్తాడు. అవునా? వాళ్ళ బిర్యానీ ఉంటుంది, బాగా ఉంటుంది, రాజుగారి బిర్యానీ అని. కారం మనం తినలేం. రాజుగారి కోడి పలావా? ఓకే. చాలా బాగుంటుంది. రాజుల బిర్యానీ అనేది నిజంగానే అది భీమవరం సైడ్ చాలా ఫేమస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఫుడ్ విషయంలో ఇంకా అసలు వాళ్ళని ఎన్ని రకాలు అందొచ్చు వాళ్ళకి తెలిసినట్టు వేరే వాళ్ళకి తెలియదు. అవునా? చికెన్నే 5-6 రకాలుగా వండుతారు, చేపలని 5-6 రకాలుగా వండుతారు, అన్నీ సెట్కి ఎన్ని రకాలు వస్తాయి మరి? 4-5 రకాలు వస్తాయి. సో మీ మేకప్ మ్యాన్స్ అందరూ కూడా అదే ఫుడ్డా? ఓకే. సో అదే నేను విన్నాను, ప్రభాస్ గారు అసిస్టెంట్స్కి అయినా కానివ్వండి, సెట్లో అయినా కానివ్వండి, అప్పుడు కృష్ణరాజు గారికి ఇప్పుడు ప్రభాస్ గారికి ఎక్కడ డిఫరెన్స్ లేదంట కదా. అండ్ రెస్పెక్ట్ విషయంలో ఎలా ఉంటుంది సార్? అంటే ఒక ప్రభాస్ గారిని ఇప్పుడు పక్కన పెట్టేసేస్తే నార్మల్గా అప్పట్లో మేకప్ మ్యాన్ అనేసరికి మీరే చెప్తున్నారు, మేకప్ మ్యాన్ అంటే టైం టు టైం, డిసిప్లిన్ టు డిసిప్లిన్ అని చెప్పేసేసి ఇంటికి వెళ్ళి కూడా చేపించుకున్న రోజులు అవి. అయితే ఇప్పుడున్న మేకప్ మ్యాన్స్ పరిస్థితి ఏంటి? మీరు ఇప్పటికి ప్రెజెంట్ చాలా మూవీస్ చేస్తూ ఉన్నారు, చాలామంది ఆర్టిస్టులతో, ఇప్పుడున్న ఆర్టిస్టులతో కూడా మీరు వర్క్ చేశారు. సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏముంది, మా ఒక రకం చెప్పాలంటే ఇప్పుడు కుర్రాళ్ళందరూ బాగా చేస్తున్నారు మేకప్, అందరూ గెటప్స్ కానీ బాగా చేస్తున్నారు. కొత్త మీ తర్వాత మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ అందరూ చాలా మంది కుర్రకారు. అదే జాగ్రత్త నిలబెట్టుకోవడం సంపాదించింది అప్పుడు ఉండేది కదండి, మెడ్రాస్లో అంత ఉండేది కాదు. ఓకే. ఇప్పుడు వాళ్ళందరూ ఒక సెటిల్డ్ అవ్వటం. ఆర్టిస్టులు కూడా అంతే విలువ ఇస్తున్నారా సార్ మేకప్ మ్యాన్స్కి? అంత లేదండి. లేదా? ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు అసిస్టెంట్లకి ఇచ్చిన ఇల్లు మేకప్ మ్యాన్కి ఇవ్వట్లేదు. అసిస్టెంట్లు అంటే వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్సా? ఓకే. అంటే మీరు ఇందాక చెప్పారు, ఇప్పుడు మీ పెద్దనాన్నగారు అనేసరికి చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా భయపడేవారు అని చెప్పేసి. అలాగే ఇప్పుడు మీరు కూడా ఎంతోమంది, అంటే ఇప్పుడు కృష్ణ గారితోటి ఇలాంటి వాళ్ళతో మీరు వర్క్ చేసి ఉన్నారు కాబట్టి, అంత పెద్ద వాళ్ళతో వర్క్ చేసి ఇప్పుడు చాలా చిన్న ఆర్టిస్టులతో కూడా మీరు వర్క్ చేస్తున్నారు. చేసినప్పుడు అక్కడ దొరికిన మర్యాద మీకు ఇక్కడ దొరకట్లేదా? దొరకదు. ఎందుకు సార్? ప్రభాస్ గారితో మిస్టర్ పర్ఫెక్ట్ వరకు మీరు కంటిన్యూ చేశారు, మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి ఏమైంది మళ్ళీ? ఏం మామూలే అండి ఇదంతా. అప్పటిదాకా బాగా చేసాము, ఆయనకి ఏదో ఎవరు ఏం చెప్పారు తెలియదు, ఇప్పుడు వరకు తెలియదు నాకు కూడా. ఏమండి మీరు మిమ్మల్ని పరిగెత్తి పని చేయించుకోలేకపోతున్నాను, వేరే వాళ్ళని పెట్టుకుంటాను. ఎందుకంటే 9 సంవత్సరాలు మీరు వర్క్ చేశారు అంటే ఒక రకమైన బాండింగ్ ఉంటుంది. ఉండేదండి, అప్పుడు దాకా బాగుండేది. నేను కొన్ని చెప్పినా కూడా వినేవాడు, అంతా బాగుండేది. కానీ అప్పుడు ఎవరు ఏం చెప్పారు ఎందుకు నాకు తెలియదు. ఏమని పిలిచేవాళ్ళు సార్ మీరు? శ్రీకాంత్ గారు అని పిలుస్తారు. ప్రభాస్ గారిని మీరేమని? బాబు అని పిలుస్తాను. బాబు. సో ఎవరో ఏదో చెప్పడం వల్లనే మీ ఇద్దరి మధ్యన డిఫరెన్స్ వచ్చింది అంటారా? ఓకే. సో ప్రభాస్ గారి తర్వాత మీరు ఎవరికి సార్ ఇప్పుడు ప్రెసెంట్ మేకప్? సాయి కుమార్ గారు అబ్బాయికి, ఆది గారు. ఓకే. చేస్తున్నారా సార్ మూవీస్? ఓకే. సాయి కుమార్ గారు కూడా చేశాను నేను. ఇంకేం దాని చెప్పవసరం లేదండి. సాయి కుమార్ గారు చాలా మంచివాడు, అసలు నిజంగా కుమార్ గారు నిజంగా చాలా మంచివాడు. అసలు మామూలు ఎక్కడ ఏం జరిగినా ఫంక్షన్, వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మేమందరం రావాలి. ఫంక్షన్ అన్ని ఫంక్షన్లు పిలుస్తాడు. ఎక్కడ 10 మందిలో కూడా ఏదన్నా జరుగుతుంటే ఫోటోలు అయ్యింటే ముందు మమ్మల్ని అందరం పిలిచి ఫోటో దిగాలి. ఓకే. చాలా గౌరవం అన్నమాట, చాలా గౌరవం, చాలా బాగా చూసుకుంటాడు సాయి కుమార్ గారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇప్పుడు రవిశంకర్ గారు కానివ్వండి, అయ్యప్ప గారు కానివ్వండి, జనరల్గా ఏంటంటే వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములను చూస్తుంటే జనాలు భయపడుతూ ఉంటారు. అంటే సాయి కుమార్ గారు అంటే హీరో అనుకోండి, ఒక రవిశంకర్ గారిని చూస్తే అందరికీ భయమే. ఆయన్ని పర్సనల్గా చూసేవరకు ఆయన అంటే నాకు కూడా భయమే. కాకపోతే ఏంటంటే సినిమాకి మనిషికి అసలు సంబంధమే ఉండదు. బయట ఆయన ఒక చిన్నపిల్లోడు మెంటాలిటీ. మర్యాదకు పెట్టింది పేరు అనుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళని కూడా గౌరవిస్తారు వాళ్ళు. బాగా. వాళ్ళ అమ్మగారు
వాళ్ళ శర్మ అమ్మగారి గారి నుంచి wife. వైఫ్ బా సాయి కుమార్ గారికి వాళ్ళ అమ్మగారు అంటే ప్రాణం. ఉమ్. ఇప్పుడు కూడా మేకప్ వేయబోయే ముందు అద్దం ముందు వాళ్ళ అమ్మగారు ఫోటో పెట్టు. ఆహా. ఇప్పుడు కూడా ఉన్నారా సార్ వాళ్ళ అమ్మగారు? లేదు, చనిపోయారు. ఓకే. ఉమ్. లేకపోయినా కూడా ఇక ఆమెంటే ఆయన ప్రాణం ఇంకంతే. వాళ్ళ అమ్మగారు అంటే చాలామంది వాళ్ళ అమ్మగారు చేతులతో తిన్నాళ్ళు. చిరంజీవి గారి దగ్గర నుంచి కానీ వాళ్ళు వెళ్ళేవాళ్ళు అంట అప్పుడు. సో సాయి కుమార్ గారి మంచితనం గురించి అందరికీ తెలిసిందే, కాకపోతే ఆది గారి గురించి ఎవరికి తెలియదు. ఆది గారు ఎలా ఉంటారు? అది కూడా మంచివాడు, బాగుంటాడు, అందరితో ఏం ఉండవు. కాకపోతే తండ్రులకు ఉన్నంత మాటకారితనం కానీ, తండ్రులకు ఉన్నంత కలుపుగోలుతనం కానీ కొడుకులకి ఎవరికి లేదేమో ఇండస్ట్రీలో. అవును. ఇప్పుడు కృష్ణ గారిని చూసుకుంటాం, మహేష్ బాబు సైలెంట్. మరి బాలయ్య బాబు ఎలా ఉంటారు? బాలయ్య బాబు దగ్గరికి ఎవరు వెళ్ళలేరండి. అది ఆయన గురించి అందరికీ తెలిసిందే. అందరికీ తెలియడం వేరు, మీరు చెప్పడం వేరు. మీరు చెప్పండి, అసలు వెళ్ళలేరు అంటే ఆయన వెళ్తే ఏమన్నా అంటారని భయం? అంటారని భయమే కానీ ఆయనది ఒక సపరేట్. జనరల్ గా ఆయన చెప్పడం ఏంటంటే, నన్ను చూసి అందరూ భయపడతారు, నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటానని ఆయన చెప్తారు. అదే ఉండదు, భయం ఏం చెప్పనా. ఓకే. సో మామూలుగా ఇప్పుడు ఆది గారికి చేస్తున్నారు, ప్రభాస్ గారికి చేస్తున్నారు. సో ప్రభాస్ గారితో ఒక గ్యాప్ అనేది వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు అడగడానికి ప్రయత్నించలేదు, ఎందుకు బాబు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కదా, సడన్ గా నన్ను తీసేయడం అని చెప్పేసి? అసలు ఎప్పుడు అడగలేదు. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఇప్పటికీ ఫోన్ చేస్తారు నాకు. ప్రభాస్ గారి ఫ్యాన్సా? వాళ్ళ ఫ్యాన్స్ కూడా మీరు బాగా అలవాటు అయిపోయినట్టు. ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. అయితే సార్ ఇక్కడ ఒక చిన్న విషయం నేను మిమ్మల్ని అడుగుతాను. జనరల్గా ఏంటంటే అప్పుడు రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు ఆది వరకు కూడా మీరు వర్క్ చేసి ఉన్నారు అందరితో. అయితే ఏంటంటే అప్పుడు మీరు చాలా యంగ్, ఇప్పుడు ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత మీరు వర్క్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అప్పట్లో మేకప్ మ్యాన్ అనేసరికి కేవలం తెలుగు ఇండస్ట్రీ నుంచి మాత్రమే ఉండేవాళ్ళు, తెలుగు ఆర్ తమిళ్. ఎందుకంటే రెండు ఇండస్ట్రీలు కూడా ఒకటే కాబట్టి, అప్పట్లో చెన్నైలోనే ఉండేవి కాబట్టి మ్యాక్సిమం మీరే ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు వచ్చే హీరోస్ అందరూ కూడా అతను న్యూ హీరో, న్యూ కమర్, ఫస్ట్ మూవీ నుంచే ముంబై నుంచి మేకప్ మ్యాన్స్ని పిలిపించుకుంటున్నారు. మీరు చేయగలిగేది ఏంటి, వాళ్ళు మీరు చేయలేనిది ఏంటి, వాళ్ళు చేయగలిగేది ఏంటి, అదొకసారి చెప్పండి మాకు. అదే దాని గురించి బాధ మాకు, అదే బాధ. ఇప్పుడు తెలుగులో ఎలా ఉండాలి, తెలుగు పంచికట్టు ఎలా ఉంటుంది, అది పోయింది. డ్రెస్సింగే పోయింది. అలానే ఇప్పుడు మన తెలుగు బొట్లు ఎలా పెడతాము, తెలుగు వాళ్ళకి ఎలా ఉండాలి, అవన్నీ పోయి బాంబే వాళ్ళకి తెలియదు. బాంబే వాళ్ళకి వాళ్ళు మేకప్ అంత తెల్లగా వేసేస్తారు, వాళ్ళకి బొట్లు పెడతాం రాదు, గెటప్స్ తెలియదు, భూమి గుండ్రంగా ఉండను అనేది. వాళ్ళకు బ్లడ్ వేయటానికి మళ్ళీ సపరేట్ మేకప్ మ్యాన్, వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్లు చేయాలంటే సపరేట్ మేకప్ మ్యాన్, ఇతను మేకప్ మ్యాన్ చేయడు. మీరైతే మేము మొత్తం చేస్తాం, వాళ్ళకి అలా ఉండదు. లేడీస్కి చేసేవాళ్ళు అసలు జెంట్స్కి చేయలేరు, వాళ్ళు జెంట్స్కి చేసేవాళ్ళు లేడీస్కి చేయలేరు. మేము అందరికీ చేస్తాం, ఓకే, అందరికీ చేస్తాం. ఇప్పుడు మీరు లేడీ హీరోకి, హీరోయిన్కి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి అందరికీ చేసేవాళ్ళ, లేకపోతే కేవలం హీరోయిన్స్ కి మాత్రమే? అందరికీ చేస్తాం. ఒక మేకప్ మ్యాన్ అనే పర్సన్ ఒక సెట్ లో ఒక్కళ్ళే ఉండేవాళ్ళ అప్పట్లో. ఇప్పుడు అలా కాదు కదా, మేకప్ మ్యాన్ అనేసరికి ఒక సెట్ లో ఒక పర్సనల్స్ ఎక్కువ. ఇప్పుడు పర్సనల్స్ ఎక్కువ, చిన్న ఆర్టిస్టులు కూడా పర్సనల్ అప్పుడు ఉండేది కాదు. అప్పుడు చాలా పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఇప్పుడు గుమ్మడి గారు, సత్యనారాయణ గారు అలాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ, చలపతిరావు గారు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉండేవాళ్ళు కాదు. మేమే మేకప్ వేసి మేము టచ్అప్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడున్న హీరోస్ అందరూ కూడా హీరోస్ అయినా హీరోయిన్స్ అయినా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రభాస్ గారిని తీసుకోండి. ప్రభాస్ గారు కూడా ఇప్పుడు ప్రజెంట్ ముంబై నుంచి మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి విన్నాము. కాకపోతే ఏంటంటే మిస్టర్ పర్ఫెక్ట్ వరకు కూడా ప్రభాస్ గారిని మీరు చాలా అందంగా చూపించారు. ఎందుకంటే డార్లింగ్ చూసినా, అంతకుముందు వేరే మూవీస్ చూసినా ప్రభాస్ గారు అనేసరికి చాలామంది అమ్మాయిలకి డ్రీమ్ బాయ్, ఎంతో అందంగా కనబడేవాళ్ళు. బాహుబలి నుంచి ప్రభాస్ గారి లుక్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే మాకు అనిపించేది ఏంటంటే అప్పట్లో వయసు ఉంది, అందము ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వయసు అయిపోకపోయినా లుక్ అయితే, అపియరెన్స్ అయితే చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మిర్చిలో చూసిన ప్రభాస్ గారికి, కల్కిలో చూసిన ప్రభాస్ గారికి డిఫరెన్స్ అయితే చాలానే ఉంది కదా. కాకపోతే ఏంటంటే ఈ హెయిర్ స్టైల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా, ఈ మేకప్ కానివ్వండి, ఎలా అయినా కానీ ముంబై నుంచి వచ్చి వేసే వాళ్ళకి
మీకు ఏమాత్రం కూడా డిఫరెన్స్ లేదు. కాకపోతే మీకొచ్చే రెమ్యూనరేషన్స్‌కి, వాళ్ళకొచ్చే రెమ్యూనరేషన్స్‌కి డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంది కదా! సో, ఇక్కడ మేకప్ మ్యాన్స్ ఎవరు కూడా తెలుగు ఇండస్ట్రీలో డిమాండ్ చేయడానికి ట్రై చేయట్లేదా? అంటే మీ హక్కుల కోసం మీరు పోరాడడానికి కానీ అలాంటివి ఏమీ లేవా? అడిగాం. అడిగితే మా అసోసియేషన్‌కెళ్ళి అడిగాం. అడిగితే వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే మేకప్ మ్యాన్ వీళ్ళని కూడా మాకు అధికారం లేదు పెట్టుకునే అని చెప్పి ఎక్కడాలని పెట్టుకోవాలా మా ఇష్టం అని అన్నారు. హీరోస్ ఎవరైనా కానీ. ఓకే. అసలు హీరోకి ఇప్పుడు ప్రభాస్ గారే అనుకుందాం. ప్రభాస్ గారు ఉంటే వాళ్ళ చుట్టాలు ఎవరన్నా వస్తే మేము చూసి ప్రభాస్ గారు చుట్టాలు వచ్చారని గబగబు లేచి వెళ్ళి చైర్లు వేపించి వాళ్ళని పిలిపించి అన్నీ చేయించేవాళ్ళు. అంటే మీరు ఇంట్లో మనుషుల్లాగా చూసుకునేవాళ్ళు. అదే బాంబే వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి తెలియదు ఎవరనేది. ఓ షూటింగ్లో నాగార్జున గారి షూటింగు, ఆటో డ్రైవర్ అన్నపురం స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. నేను సుధాకర్ గారికి వెళ్ళి, నాగార్జున గారికి బాంబే మేకప్ మ్యాన్. ఆ షూటింగ్ జరుగుతుంది. నాగేశ్వరరావు గారు వచ్చాడు. నాగేశ్వరరావు గారు వస్తే ఈ అందరు లేచి నుంచొని ఆయన దండం పెడతా ఉన్నారు అందరూ. ఆయన సరదాగా వస్తున్నాడు. ఆ నాగార్జున గారి మేకప్ మ్యాన్ క్యా బడ్డా క్యా ఎవరి ముసలాయన అని అడిగాడు. మీ హీరో ఫాదర్ రా. అంత పెద్ద ఆర్టిస్ట్ తెలియదు వాళ్ళకి తెలియదు. ముంబై నుంచి కదా. అది మనం అందరం గౌరవిస్తాం. మనాళ్ళు అనే గౌరవం మనకి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాగేశ్వరరావు గారిని మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఆయనకు కాదు, వాళ్ళ పిల్లలకి ఇస్తాం, వాళ్ళ చుట్టాలకి ఇస్తాం, అందరికి తెలుసు కదా, అందరికీ గౌరవిస్తాం మనం. వాళ్ళు ఎవరు గౌరవం. వాళ్ళ కాళ్ళ మీద కాలు వేసుకొని సిగరెట్ వాళ్ళతో తాగుతూ కూర్చుంటారు. వాళ్ళకి మాకు ఎంత తేడా ఉంది. మేము మన ఇది మన వాళ్ళు అనే దీంట్లో ఉండి ఏదన్నా అయితే బాధపడతాం మనం. వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ ఏదన్నా మా కర్నూలు దగ్గర అప్పుడు తుఫాన్ వచ్చిపోయింది, మేము ఇంకో డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు విజయవాడకి అడుగుతున్నారు, ఇవ్వాలి మేము డబ్బులు. వాళ్ళు ఎవరన్నా ఇస్తారా? ఎలా ఇస్తారు? వాళ్ళ ప్లేస్ కాదుగా. సార్ ఇప్పుడు ఇదే చూద్దాము. ఇప్పుడు మీరు ఏదైనా జరిగినప్పుడు కూడా, ఇప్పుడు లాస్ట్ టైం వైజాగ్లో వచ్చినప్పుడు మేము సైతం అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేశారు. ఆ టైంలో మీలాంటి టెక్నీషియన్స్ చాలా మంది కూడా హెల్ప్ చేశారని మాకు తెలుసు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ విజయవాడలో జరిగిన దానికి కూడా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు. సో మీరు ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు మీ ఉపాధికి ఇప్పుడు మీ ఉపాధికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి తెలుసు మాకు. సో దీని గురించి అంటే లైక్ అప్పట్లో వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మంది మేకప్ మ్యాన్స్ ఇంట్లో కూడా ఉండిపోతున్నారు అని చెప్పేసి మేము విన్నాము. ఒక మేకప్ మ్యాన్ అంటే మేకప్ తప్ప ఇంకోటి ఏమీ చేయలేడు. ఇంకా దీంట్లో ఇక ఇది ఒక ఊబి అండి, బంగారు ఊబి సినిమా ఫీల్డ్ అనేది. ఈ ఊబిలో పడిన తర్వాత పైకి రాలేరు. చచ్చిపోతున్నా కూడా ఇది అందంగా కనపడుతుంది. ఇంట్లో తినడానికి ఉండదు. ఇప్పుడు మంచి మేకప్ మ్యాన్ చాలా బాగా చేస్తాడు, మంచి పేరు ఉంది అతనికి, బాగా ఏ గెటప్ అయినా బాగా చేయగలడు. అతనికి తినడానికి లేదు. ఇప్పుడా సార్? ఒకప్పుడైనా ఇప్పుడైనా. అదేంటి సార్ ఒకప్పుడు అంటే మంచి మేకప్ మ్యాన్ అంటే? ఇప్పుడు అసలు మేకప్పే చేత కాదు వాడికి, మాటలతో బతుకుతాడు, వాడు బాగుంటాడు. ఇండస్ట్రీలో చేతుల కంటే మాటలు ఇంపార్టెంట్ అంటారా? ఇంపార్టెంట్. ఎవరో ఇప్పుడు రామారావు గారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు గుర్తిస్తారు, కానీ గుర్తిస్తారు వాళ్ళని. మంచి వర్కర్ అంటే ఎక్కడుండా పిలిపిస్తారు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఏంటంటే బాంబే లేకపోతే ఫారిన్. ఇప్పుడు కమల్ హాసన్ గారు ఫారిన్ ఇదేది దశావతారంలో ఏం గెటప్లు అండి? 9 వేసాడు. 9 కమల్ హాసన్ కనపడ్డాడు ఒక్క దాంట్లో తప్పితే. అదే రామారావు గారు భీష్ముడు వేశాడు. భీష్ముడు లాగా ఉన్నాడు రామారావు అని తెలుస్తుంది. రామారావు గారు భీష్ముడు అయితే ఎలా ఉంటాడు భీష్ముడు అనేది తెలియాలి. ఆ మనిషి తెలియకుండా ముఖం అంతా మూసేసేస్తే అతను ఎత్తే ఇంకొకళ్ళు వేస్తే 9 గెటప్లు వేస్తే 9 గెటప్స్ లో గొప్ప చెప్తారు. నాతో మాట్లాడుతుంది 9లో 9 లాగా ఉండాలి. 9 కమల్ హాసన్లు కనపడాలి, ఆ గెటప్ కనపడాలి. అసలు కమల్ హాసనే కనపడకుండా ముఖం అంతా మూసేసి ముక్కు పెట్టి అవి పెట్టి ఈ పెట్టి అన్ని పెట్టేసి మార్చేస్తే ఎందుకు? అవి ఏది నరేష్ గారు చేశారు ఒకటి. అది నరేష్ బండబ్బాయి లడ్డు బాబు
నరేష్ కనపడుతున్నాడు. అవును. నరేష్ గారు అన్నారు కాబట్టి నేను పెద్ద నరేష్ గారి గురించి కూడా మాట్లాడతాను ఈ సందర్భం కాబట్టి. ఒక సినిమాలో నరేష్ గారు కంప్లీట్ గా ఒక అమ్మాయి గెటప్, ఒక లేడీ గెటప్ నేనే వేస్తారు. పనిచేశాను. మీరే పనిచేశారా? సినిమా నేను పనిచేశాను. ఓకే. మా గురువు గారు ఇంకొక సచిన్ గారని, ఆయన మంచి మేకప్ మ్యాన్ అండి. ఆయన సాయిబాబా గెటప్, మా ఈయనకి ఆయన పేరేంటి, విజయ్ గారా? విజయ్ చంద్ర గారు. విజయ్ చంద్ర గారు. ఆయన యేసుప్రభు గెటప్ సాయిబాబా రెండు మండూరు సచిన్ గారు అని ఓకే ఆయన చేశాడు. ఆ రెండు గెటప్లు మా పెద్దనాన్న గారి శిష్యుడు ఆయన. ఈ చిత్రం బళ్ళారి విచిత్రంలో అసలు ఆ సినిమా నేను ఇప్పటికీ చూస్తే నాకు అదేదో ఒక గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ గెటప్ లో నరేష్ గారిని చూస్తే ఒక అమ్మాయి, ఒక అందమైన, ఒక మంచి ప్రౌఢ వయసు అనుకుందాము, అసలు ఎంత అందంగా కనపడతారు సార్ నరేష్. ఆ నడక, ఆ ఒద్దిక, ఇవన్నీ అసలు ఎంత బాగుంటుందో. అంటే అక్కడ కనపడేది నరేష్ గారే, మొహం అంతా నరేష్ గారిదే. ఆ నరేష్ గారిలో అంటే ఒకవేళ నరేష్ గారు ఆడపిల్ల అయితే ఇలా ఉంటారా అన్నంత అందంగా కనబడుతూ ఉంటారు నరేష్ గారు అందులో. సో మీరు అన్నట్టు ఇందాక దశావతారం గురించి మీరు మాట్లాడారు కాబట్టి నేను అంత గొప్ప విషయాల గురించి మాట్లాడే అంత దాన్ని కాకపోయినా నాకున్న మినిమం నాలెడ్జ్లో నేను దీని గురించి చెప్తున్నాను. నరేష్ గారిని ఆ గెటప్ లో చూసి ఇప్పుడు కూడా తలుచుకుంటే నాకు నవ్వు వస్తుంటుంది. అబ్బా ఎంత అందంగా బాగా చేశాడు. అవును, ఆ నడక కానివ్వండి, ఇలా అసలు చాలా అందంగా. సార్ అప్పట్లో అలా అంత అందంగా ఒక మగాడిని, ఒక ఆడదాన్ని రామారావు గారు చూపిస్తాను మీకు. ఆయన కూడా అసలు మీరు కూడా ఇంటి ఆడవాళ్ళు ఇలా మీకే అసూయ కలిగింది, అంత అందంగా ఉంటాడు. దేవాంతకుడు అని సినిమాలో వేశాడు. ఆ గొడుగు పట్టుకొని అది పట్టుకొని ఆయన ఆ స్టిల్ ఇస్తే ఆడవాళ్ళు కూడా ఇవ్వలేరు అలాగా. సో అంత అందంగా అప్పుడు తీర్చిదిద్దడానికి అప్పుడు మేకప్ మ్యాన్స్ వంత అయింది. ఇప్పుడు అలాంటి మేకప్ మ్యాన్స్ ఉన్నారంటారా? ఉన్నారు. ఇప్పుడు కుర్రాళ్ళు బాగా చేస్తారు, చేపించుకునేవాళ్ళు లేరు. ఏదన్నా గెటప్ అనగానే ఇక్కడ మన వాళ్ళు ఎవరున్నారని పిలవట్లా, బాంబే అంటున్నారు. బాంబేకి మాకు అసలు దేంటి అయినా సరే మాకు సంబంధం, భాష వేరు, కల్చర్ వేరు. సో చీర కట్టు విధానం మందొకలా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అందంగానే కడతారు, కాకపోతే ఏంటంటే వాళ్ళు కట్టే విధానం వేరు. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళది, మంది ఏంటంటే ట్రెడిషనల్ లుక్ కనబడితే వాళ్ళది వచ్చేసరికి కొంచెం వెస్టర్న్ అనేది మిక్స్ అవుతూ ఉంటుంది. ఓసారి జరిగిందండి దీని డిస్కషన్ పెద్దల దగ్గరే, పేర్లు అవసరం లేదు. వాళ్ళకి మీకు తేడా ఉంది, వాళ్ళతో మీరు అప్డేట్ ఎక్కడయ్యారంటే, అప్డేట్ అంటే ఏంటి అని అడిగా. అప్డేట్ అంటే ఏంటి, ఇప్పుడు అది కాదండి అప్డేట్ అంటే, అప్డేట్ చేయగలం మేము, మీకులాగా మాతో ఛాలెంజ్ ఏదన్నా ఒక మేకప్ వాళ్ళని ఏమండి మేము చేసి చూపిస్తాం, మేము వేసిన మేకప్ వాళ్ళని ఏమనండి ఛాలెంజ్ కాస్తాను అంటే, వాళ్ళకి బొట్లు అవి పెడతాం రాదు కదా అన్నారు. బొట్లు అవి పెడతాం రావపట్టం ఏంటి, వాళ్ళు భారతీయులేక, రాముడు కృష్ణుడు వీళ్ళందరూ దేవుళ్ళు, మనకైనా దేవుళ్ళు, వాళ్ళకి దేవుళ్ళు కదా, అంతే కదండి. అంతే కదా. రాముడు ఎక్కడ నార్త్ సైడ్, రాముడు కృష్ణుడు ఎక్కడ నార్త్ సైడ్. వాళ్ళకి ఆ దేవుళ్ళు బొట్లు అవన్నీ తెలియదు వాళ్ళకి. మనం పెట్టినట్టు ఇప్పుడు రామానంద సాగర్ గారు అది రామాయణం మహాభారతం అవి తీసినప్పుడు రామారావు గారి సినిమాలు క్యాసెట్లు తీసుకెళ్ళి చూసి ఆ సీరియల్స్ చూడండి ఎంత బాగుంటాయి, గెటప్ చాలా బాగుంటాయి. ఇవి చూసి చేపించుకున్నారు వాళ్ళు అసలు వాళ్ళ పాత రామాయణాలు అవి చూస్తే చూడబుద్ధి కాదు, ఏదో బుడబొక్కలాగా. ఇప్పుడు వచ్చే రాధాకృష్ణ కానివ్వండి, కొన్ని రామాయణం కానివ్వండి, హరహర మహాదేవ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా. హరహర మహాదేవ్ బాగుంటుంది, హరహర మహాదేవ్ చాలా బాగుంటుంది. అంటే ఆ పార్వతీదేవి గెటప్ లో నిజంగా మన శివుడు పార్వతీదేవి కానివ్వండి, అంటే మన తెలుగులో ఎలా ఉంటారో వాళ్ళంతే. అంటే వాళ్ళ అందం వల్ల కూడా సీరియల్స్ అంత అద్భుతంగా ఉన్నాయి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో మూలాలు మాత్రం వాళ్ళు మన దగ్గర నుంచే తీసుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది నాకు అవి. అంతే అన్నీ అంతే. డ్రెస్సులు కూడా మనం వేసినట్టు వాళ్ళు వేయలేదండి, డ్రెస్సులు ఒకటే డ్రెస్సు వాళ్ళది. మన పంచికట్టే లేదండి ఇప్పుడు అసలు. తమిళ్లో చూడండి, వాళ్ళ పంచికట్టు వదలరు, పల్లెటూరు వాళ్ళు ఫంక్షన్స్ కూడా పెద్ద విజయ్ పంచికట్టుకుని వస్తాడు. లుంగీలు, అది మనం లుంగి అంటాం, వాళ్ళ కట్టు అది, పంచ వాళ్ళ కట్టు అది.
చాలా ఫంక్షన్స్ లో నేను చూస్తున్నాను ఈ మధ్య. కేరళ వాళ్ళు అయితే ఇప్పుడు మోహన్ లాల్ గారు కానివ్వండి, మమ్ముట్టి గారు కానివ్వండి, వాళ్ళు కూడా అంతే. వాళ్ళ సంస్కృతిని వదలరు అసలు. అవును, మనం అంటే సూట్స్ వేసుకొని తిరుగుతున్నాం కానీ మనమే వాళ్ళు పల్లెటూరు క్యారెక్టర్ అయితే పల్లెటూరు గెటప్ ఉంటుంది. మనం పల్లెటూరు క్యారెక్టర్ అయినా కూడా ప్యాంట్ వేసేస్తాం. రీసెంట్ గా చూసాను సార్ కృష్ణ గారిది ఒక మూవీలో, చక్కగా అది ఏదో సినిమా రంభా గారు అన్న మన కృష్ణ గారు, ఆయన వైట్ అండ్ వైట్ వేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. అసలు ఎంత అందంగా కనబడుతూ ఉంటారు. ఏం లేదు, ఒక పైన ఒక వైట్ షర్ట్, కింద ఒక వైట్ పంచ, కుంకుమ బొట్టు, అంత అందంగా కనబడుతూ ఉంటారు. ఇప్పుడు హీరోకి ఆ వైట్ షర్ట్ వేసి వైట్ పంచ కట్టి కుంకుమ బొట్టు పెట్టాలన్నా కానీ మినిమం 1 hour మేకప్ చేయాలేమో కదా. అవన్నీ డ్రెస్సులు ఇవన్నీ సెట్ అవ్వటానికి వాళ్ళు నడవటం రాదు ఫస్ట్. ఓకే, వాళ్ళకి లాగా అంటే వీళ్ళు సిటీల్లో పుట్టి సిటీల్లో పెరిగి చదివారండి. వాళ్ళందరూ పల్లెటూరు నుంచి వచ్చినారు. సో ఇప్పుడున్న హీరోస్ లో అసలు అంటే మీరు వర్క్ చేసినా చేయకపోయినా కానీ ఇప్పుడున్న హీరోస్ లో ఏ గెటప్ వేసినా కానీ ఈ హీరోకి ఈ గెటప్ చాలా అద్భుతంగా ఉంటుంది అనిపించే హీరో ఎవరు సార్? ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఏదైనా కానీ సెట్ అవుతుంది. వర్క్ చేశారా జూనియర్ ఎన్టీఆర్ గారితో? చేయలేదా? అసలు తెలియదు. బాగా సెట్ అవుతాను. సరే, అయితే మీరు ఇందాక చెప్పారు బాంబే నుంచి ఇప్పుడు చాలామంది టెక్నీషియన్స్ అంటే మేకప్ మ్యాన్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, బాంబే నుంచి చాలామంది వస్తూ ఉన్నారు. కాకపోతే మీరు చేసిన వర్క్ కానీ ఏదైనా కానీ వాళ్ళ దగ్గర లేదు. రెమ్యూనరేషన్స్ విషయంకి వచ్చేసరికి వాళ్ళు ఎక్కువ రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు. సార్ అసలు మీరు చెప్పండి, మీరు ఇప్పుడు బిజీగా ఉన్నప్పటికీ కూడా మీకు వచ్చే రెమ్యూనరేషన్స్ అనేవి చాలా మినిమం రెమ్యూనరేషన్సే ఉంటున్నాయి. సో దీనివల్ల మీరు ఎలాంటి స్ట్రగుల్స్ అంటే ఏమైనా ఫేస్ చేస్తున్నారా ప్రెసెంట్? ఎందుకంటే ఖర్చులు అనేవి పెరిగిపోయాయి. మాకంటే కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలంటే ఇప్పుడు ఉండాలలో ప్రొడ్యూసర్స్ అండి. ప్రొడ్యూసర్సా? అంతే. మమ్మల్ని పెట్టుకుంటే తక్కువలో అయిపోయింది, వాళ్ళని పెట్టుకుని ఎక్కువ ఇచ్చుకోవాల్సి వస్తుంది కదా. అంతే కదండి. అంతే. ఇప్పుడు మేము చేయలేని పని కాదు అది. ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అయినా ఫస్ట్ కొత్త హీరోయిన్ వస్తే మా చేతే చేపిస్తున్నారుగా. అవును, మీ దగ్గర చేపిస్తున్నారుగా. చాలా మంది వాళ్ళు కొంచెం పైకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. నేను అడిగాను ఆ విషయం, మీరే కదా చేస్తున్నారు ఫస్ట్, వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వాళ్ళని తెచ్చుకుంటున్నారు, మరి మాకు వీళ్ళు కావాలి, మరి వాళ్ళని వద్దంటే మరి బాగోదు కదా, మీరందరూ అడగండి మేము సపోర్ట్ చేస్తామని అన్నారు. ప్రొడ్యూసర్స్కే బడ్డీని ఎక్కువ. మీరు 100 తీసుకునే దగ్గర వాళ్ళు 500 తీసుకుంటారు కదా, మరి వాళ్ళకే లాసు, ప్రొడ్యూసర్కేగా. ఇంకోటి, ప్రొడ్యూసర్ సినిమా తీశాడు, లాస్ అయ్యాడు, నెక్స్ట్ సినిమా చేయటానికి వెళ్ళినప్పుడు కొంచెం తగ్గించేసుకుంటా అంటే తగ్గించేస్తాం, వాళ్ళు తగ్గించేయరు, వాళ్ళకి అనవసరం. మనం ఏంటి, మన ప్రొడ్యూసరు పాపం దెబ్బతిన్నాడు, సరే వచ్చేసి నెక్స్ట్ సినిమాలో 10 రూపాయలు తగ్గించి తీసుకుందాంలే అనుకుంటాం. వాళ్ళకి అది ఉండదుగా. ఫ్లైట్ టికెట్స్ దగ్గర నుంచి అకామిడేషన్ దగ్గర నుంచి రూములు, మళ్ళీ సపరేట్ కార్లు, ఫుడ్ వేరు, అవన్నీ. మీరేంటంటే సెట్ లో ఏది పెట్టినా తినేసేస్తారు కామ్గా. ప్రొడ్యూసర్కి బడ్డీనే కదండి అది. సో తెలుగు ఇండస్ట్రీ అనేది ఇలా బాంబే వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేయడం వల్ల కూడా ఒక రకంగా లాస్ లో ఉంది అనుకోవచ్చా సార్? లాసే, ప్రొడ్యూసర్కి లాసే పాపం. ఈ విషయం వాళ్ళు హీరోస్ కి చెప్పరా? ఏం చెప్తారు, అవసరం కదా, చెప్పాల్సిన అవసరం ఉంది కదా. చెప్పినా ఎవరంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు, ఎక్కడాలనే పెట్టుకున్నాడు, మహేష్ ఎక్కడాలనే పెట్టుకున్నాడు, మిగిలిన వాళ్ళే. ఇప్పుడు ఎన్టీఆర్ గారు మేకప్ మ్యాన్, మీతో పాటు కలిసి తిరిగే పర్సన్ ఆయన. సో ఎన్టీఆర్ గారిని పెట్టుకున్నారు, మహేష్ బాబు గారు, అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇండస్ట్రీ గురించి ప్రొడ్యూసర్స్ హీరోస్ అంటారు కదా, వీళ్ళందరూ నిర్మాతల హీరోలు అంటారు వీళ్ళని. సో మహేష్ బాబు గారికి చేసే అతను కూడా తెలుగు అతనే. అంటే వీళ్ళందరూ కూడా బాంబే నుంచి ఎంకరేజ్ చేయకపోవడానికి రీజన్ అదేనా? అంతే, మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళ దగ్గర చేపించుకుందాం, బాగా చేపించుకుందాం అనేది ఉంటుంది. అందరికీ ఉండాలి అది, అందరికీ లేకపోతే ఎలాగా. మిగిలిన హీరోలు కూడా మన వాళ్ళు బతకాలి కదా, మన వాళ్ళు ఎలాగా, ఎంతమంది ఉన్నారు, మనం కూడా ఇక్కడ ఒకరు చేయటం చేత కాబట్టి మంచిగా పెట్టుకు చేయించుకోవాలి. మన వాళ్ళు బతకాలి, అది బాంబే వాళ్ళకు ఉంది. అది మన వాళ్ళని ఎవరిని పెట్టుకుంటారని చూడండి, వాళ్ళు అక్కడైనా పెట్టుకుంటారు. హీరోయిన్ కూడా ఇక్కడికి వచ్చి 1-2 సినిమాలు బాగుంటేనే కదా నీకు 3వ సినిమా వచ్చింది. అంతేగా, 3వ సినిమాకి అక్కడి నుంచి తీసుకొచ్చింది. ఎందుకు, వాళ్ళు బతకాలి. పార్షియాలిటీ అంటారు. పార్షియాలిటీ. ఓకే.
అంతే. మనకి మనకి ఫుడ్ పెడతానికి మనకి మనసు ఒప్పదు. వాళ్ళు చూడండి, వాళ్ళు ఎందుకు తీసుకురావాలి అలా? మీరే ఆలోచించండి. 2 సినిమాలకు బాగున్నావు, బాగుండబట్టే 3 సినిమా వచ్చింది. అంతేగా, నిజమే అది. 2 సినిమాల్లో అందంగా చూపించారు, 3వ సినిమాకి వచ్చేసరికి వీళ్ళకి రెమ్యునరేషన్ పెరుగుతుంది, క్రేజ్ పెరుగుతుంది, మేకప్ మ్యాన్ మారిపోతున్నారు. కానీ సార్ ఎవరు కూడా ఇప్పుడు మీ సంగతి పక్కన పెట్టండి, మిగతా మేకప్ మ్యాన్స్ కూడా ఎవరు అడిగే ప్రయత్నం చేయరా? మేము చేస్తున్నాం కదా, మేము కంటిన్యూ అవుతాము అని చెప్పేసేసి. నేనే అడిగేది ఆ విషయం. సో ఇప్పుడు ఇండస్ట్రీలో మేకప్ మ్యాన్స్ అప్రాక్సిమేట్గా అంటే మీతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు ఈ 40 సంవత్సరాల నుంచి ఎంతమంది ఉండుంటారు సార్ తెలుగు ఇండస్ట్రీలో? ఉన్నాం ఒక 50 మంది. 50 మంది ఉన్నారు. వెళ్ళిపోయారు. సో అయితే ఇప్పుడు చెప్పండి సార్, మామూలుగా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ముందు ముందు వచ్చే మేకప్ మ్యాన్స్కి కానీ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ మీ తరపు నుంచి ఏమన్నా చెప్పాలి అనుకుంటున్నారా? ఏమని చెప్పడం, క్రమశిక్షణ జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చే కుర్రకారంతా మంచి జాగ్రత్త పరులే. జాగ్రత్త పర్లేనా? ఓకే. సో ఇండస్ట్రీ వాళ్ళకి అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయమని చెప్పేసి ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారా? మా ఇక్కడ ఉండాలి, బతకాలంటే ఎంకరేజ్ చేయాలి కదా. మా దగ్గర మేకప్ మ్యాన్లు 800 మంది ఉన్నాం మా యూనియన్లో. 800 మంది మేకప్ మ్యాన్లు ఉంటే ఇండస్ట్రీలో 50 మంది వర్క్ చేస్తున్నారు ప్రెసెంట్. తెలంగాణ యూనియన్లు ఒక 400-300 మంది ఉన్నారు. టీవీ సీరియల్స్ యూనియన్లు ఒక 800 మంది ఉన్నారు. దగ్గర 2000 మంది ఉన్నారు సార్. ఇప్పుడు హీరోలు 2000 మందికి పని ఉండదు, బయట వాళ్ళకి ఇది అయిపోతుంది. ఒకప్పుడు పెద్ద హీరోలకి మేమే ఇక్కడ వాళ్ళే చేశారు, మేమంటే మా పెద్దలు చేసి ఉన్నారు. ఇప్పుడు పెద్ద హీరోలకి ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు, ఒక ఎన్టీఆర్, మహేష్ బాబు. సార్ ఇప్పుడు హీరోయిన్స్ కనేసరికి రెమ్యూనరేషన్స్ అడ్వాన్స్లు అంతా కూడా పర్ఫెక్ట్గా వెళ్తాయి. మీ మేకప్ మ్యాన్స్కి ఎలా ఉంటాయి? రెమ్యూనరేషన్స్ అనేవి టైం టు టైం ఇచ్చేసేస్తారా? ఓకే. రెమ్యూనరేషన్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం? డేస్లో ఒక రోజు లేట్ అయినా రోజు మాకే లేటు. మళ్ళీ బాంబే వాళ్ళకి వాళ్ళు వెళ్ళేటప్పుడు మొత్తం ఇచ్చేసి పంపించాలి. మాకు 4 రోజులు 5 రోజులు 10 రోజులు. సో మొత్తానికి మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు విషయం మాత్రం అర్థమైంది. అంటే మేమేదో స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాం కానీ బట్ మాకు తెలిసిన విషయం ఏంటి అంటే మీరు వన్స్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీరు ప్రతిదీ కూడా వాళ్ళ కష్టమైనా ఏదైనా కానీ అర్థం చేసుకొని ఈ సినిమా కాకపోతే వచ్చే సినిమాకైనా కానీ మీరు అడ్జస్ట్ అవుతారు. కాకపోతే ఏంటంటే బయట నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే కేవలం ఆ రూపానికే తప్పించి అడ్జస్ట్మెంట్స్ అనేవి ఏమీ లేవు. సో ఏదైనా ఇంటి మనిషే, పరాయి మనిషే అంటారు. సూపర్ సార్, సూపర్ సార్. సో చాలా బాగుంది సార్. అంటే ఇండస్ట్రీలో ఏదైనా కానీ మాకు కనబడే రంగుల ప్రపంచం మొత్తం నిజం కాదని చెప్పేసి మీలాంటి వాళ్ళ ద్వారా తెలుస్తుంది. డెఫినెట్గా సార్ ఇలాంటి ఇంటర్వ్యూస్ చూసైనా కానీ డెఫినెట్గా కొంతలో కొంత చేంజ్ వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా సార్, అదే మేము కూడా ఎక్స్పెక్ట్. మంచి మేకప్ మ్యాన్లు ఉన్నారు, వాళ్ళకంటే బాగా చేసేవాళ్ళే. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకంటే గ్రేట్ చెప్తాను నేను. అక్కడ వాళ్ళని ఎవరినైనా తీసుకురమ్మనండి, వాళ్ళు చేసింది మేము చేసి చూపిస్తాం. అంతకంటే బాగా మేము చేసింది వాళ్ళు చేసి చూపించమండి. మన తెలుగు తమిళ్ ఎందుకు మన కట్టుబొట్టు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? ఎవరు కట్టుబొట్టు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళ సంస్కృతి వాళ్ళలాగానే ఉండాలిగా. ఇంకొకటి వచ్చి వాళ్ళ సంస్కృతి మనకి కట్టి పెడితే ఎలాగా, వాళ్ళని చూపిస్తే మనకి ఎలాగా? మన దీంట్లో ఏదైనా కానీ మార్పులు అనేవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాకపోతే మన ప్రాంతానికి సంబంధించి ఎటువంటి ఉన్నా కానీ అన్నీ మీకు తెలుసు కాబట్టి డెఫినెట్గా మీరు ఒక ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. ఎవరికి కూడా మేము తీసిపోము, వాళ్ళకంటే కూడా ఇంకా అద్భుతంగా చేయగలము అని చెప్పేసి. 100% చాలా బాగుంది సార్. నిజంగా అంటే మీకు ఆల్ ది బెస్ట్ చెప్పే అంత పెద్దదాన్ని కాదు. కాకపోతే ఏంటంటే డెఫినెట్గా మీకు చెప్తున్నాను, ఇప్పటి నుంచి అయినా ఇలాంటి ఇంటర్వ్యూస్ చూసి చాలా వరకు ఇండస్ట్రీలో చేంజ్ రావాలి. తెలుగు వాళ్ళని అనే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ముందు మీకు కూడా మంచి అవకాశాలు రావాలి. ఇంతకు ముందు ఇండస్ట్రీలో మేకప్ మ్యాన్స్కి ఎంత వాల్యూ ఉందో అలాంటి వాల్యూ అనేది ఇంకా ముందు రావాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.